అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని రాజకీయ విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, బీజేపీ ఎంపీ అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారిని బీజేపీలో చేరొచ్చు అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? మీ స్పందన ఏంటి సార్? మరి ఎంత మూర్ఖంగా తెలివి తక్కువగా ఒక ఎంపీ మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒంటి చేత్తో తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక అద్భుతమైన లీడర్షిప్, పోల్ మేనేజ్మెంట్ చేసి తీసుకొచ్చారు. సో 2 ఎలక్షన్స్, అది సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టారు. మరియు నిన్నగా మొన్న జరిగిన కేరళ ఎలక్షన్స్ కానీ, తమిళనాడు ఎలక్షన్స్ కానీ రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు క్యాంపెయిన్ చేయడం, అద్భుతమైన విజయాలను వచ్చేటట్టు సహకరించడం ఎంతో మెచ్చుకుంటుంటే, ఇది నిజంగా ఒక మతిలేని వ్యాఖ్యలు. పిఎం గారు అనేది ఏంటంటే మాతో చేతులు కలపడం, అభివృద్ధిలో చేతులు కలపడంలో తప్పలేదు. అది ఎలక్షన్ కాదు. భారతదేశం అనేది అన్ని రాష్ట్రాలతో కూడిన దేశం. ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మనం అగ్రరాజ్యంగా ఎదగాలంటే, డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఏదో ఒక స్టేట్ కాదు, అన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి, మన జీడిపి పెరగాలి. అంతేగాని బీజేపీ పాలించే రాష్ట్రాలు ఎదిగితేనే దేశం ఎదుగుతుందని కాదు. అందుకని అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి ప్రతి రాష్ట్రానికి ప్రయారిటీ ఇచ్చి అన్ని రాష్ట్రాలని పిఎం గారు ఒకే విధంగా చూసి దానికి రావాల్సిన దామాషాలు నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడి సహకరిస్తేనే దేశం ఎదుగుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేతులు కలపండి అన్నారు. అంతేగాని బీజేపీలో చేరతారు అనేది తప్పు, శుద్ధ తప్పు. ఇది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా పొరపాటు. నిజంగా ఇది మతి లేని మాటలు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు మీ స్థాయిలో, ఒక ఎంపీ స్థాయిలో ఉండి అలా మాట్లాడడం తప్పు. కాబట్టి ఇలాంటి ఎప్పుడు మాట్లాడద్దు. నమస్కారం. నమస్తే సార్. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.